సో తెలుగు అరమాస్ ఇట్స్ అ బ్రాండ్ నౌ 10 అవుట్లెట్స్ ఇంకో 10 రాబోతున్నాయి నెక్స్ట్ 1 ఇయర్లో. సో ఇది ఎట్లా స్టార్ట్ అయింది అంటే చాలా బేసిక్గా స్టార్ట్ అయింది. యాక్చువల్ నేను నా పార్ట్నరు రియల్ ఎస్టేట్ చేస్తుండే. సో మేము ఎవ్రీడే ఖచ్చితంగా బయట తింటుండే, గ్యారంటీగా బయట తింటుండే. ఈ బయట తినే టైంలో ఆల్మోస్ట్ ఒకరోజు స్ట్రీట్ ఫుడ్ ట్రై చేస్తుండే, ఒకరోజు ఫైన్ డైన్ రెస్టారెంట్ వెళ్తుండే, ఇంకోటి ఇంకెక్కడో తింటుండే. కానీ ఈ గ్యాప్ అయితే ఖచ్చితంగా మేము అబ్జర్వ్ చేస్తుండే. ఏది అంటే స్ట్రీట్ ఫుడ్ తిన్నప్పుడేమో అక్కడ హైజీన్ కాంప్రమైజ్ ఉంటుండే. ఫైన్ డైన్‌కి వెళ్తేనేమో అక్కడ గంట సేపు వెయిట్ చేయాలి. మళ్ళీ వాడు ఇంత పెద్ద బిల్ పట్టుకొస్తాడు అయిపోయిన తర్వాత. ఫస్టే అంటే నువ్వు పోగానే ఒకడు పిలుస్తాడు నిన్ను. సార్ రండి సార్ అని పిలుస్తాడు. రండి మెల్లగా తీసుకెళ్ళి టేబుల్ పైన కూర్చోబెట్టి మెనూ ఇస్తాడు. నాకు అక్కడే అర్థమైపోతుంది. ఇక్కడ ₹100 బిల్ పడింది ఆల్రెడీ మనకు అని. ఇట్లా సో మెనీ థింగ్స్ ఉంటుండే. సో మేము అనుకుంటుండే అరె ఎందుకు ఒక ఈజీగా వాకిన్ చేసి ఇప్పుడు మనం జనరల్‌గా ఒక మెక్‌డీకో, కేఎఫ్‌సీకో ఎళ్తే ఈజీగా వాకిన్ చేసి బిల్ ఆర్డర్ చేసేసుకొని తినేసి వచ్చేస్తాం. అట్లా ఆర్డర్ చేసుకునేటట్టు ఎందుకు మన కైండ్ ఆఫ్ ఫుడ్ దొరకదు ఫస్ట్ పాయింట్. అఫోర్డబుల్‌గా అసలే దొరకదు. హైజీను, క్వాలిటీ, అఫోర్డబుల్‌గా అసలే దొరకదు. సో ఇట్లా స్టార్ట్ అయిన ఐడియానే తెలుగు రమాస్. ఇట్లా ఎవ్రీడే డిస్కస్ చేసి ఏదో ఒకటి ఫస్ట్ థింగ్ ఒక క్విక్ సర్విస్ రెస్టారెంట్ పెట్టాలి. అఫోర్డబుల్ ఉండాలి. టేస్టీ ఫుడ్ ఇయ్యాలి అనేది బేసిక్ ఐడియా. ఇదే పెట్టాలి. ఇప్పుడు మేము ఏదైతే అమ్ముతున్నామో అది అమ్మాలనేది అసలు మా ఐడియానే కాదు యాక్చువల్‌గా. సో ఇది పెట్టాలి, ఇది అమ్మాలనేది టార్గెట్. అట్లా లాస్ట్ ఇయర్ మేలో ఒక ప్లేస్ తీసుకున్నాము. కిచెన్ స్టార్ట్ చేసినాము. నిజంగా ఎవరిని హైర్ చేయాలో తెలవదు. అంటే మేము ఏం అమ్ముదాం అనుకుంటున్నామో మాకు కూడా తెలవదు. కానీ ఏదో ఒకటైతే చేయాలి. ఫుడ్‌లో ఏదో ఒకటి చేయాలి. మమ్మల్ని అట్‌లీస్ట్ సాటిస్ఫై చేయాలి. అరే మాకు ఏదైతే గ్యాప్ కనిపించిందో అదైతే సాటిస్ఫై చేయాలని గ్యారంటీగా అనుకున్నాం. సో అట్లా ఒక 8 మంత్స్ నవంబర్ 23లా రెస్టారెంట్ స్టార్ట్ చేసినాం మేము. మేలో కిచెన్ తీసుకున్నాం. ఈ 8 మంత్స్ ఓన్లీ వేరే పనులన్నీ బంద్ చేసి జనాలను హైర్ చేయడము, వాళ్ళు వండడము, మేము తినడము. వాళ్ళు వండడము, మేము తినడము. ఒక 8 మంత్స్ ఇంత అయిపోయినాం అందరం. అంటే ఆ టైంలో అయితే అర్థమైంది మాకు. సో ఏం పెట్టాలో తెలుసు అప్పుడు. అప్పుడు మాకు అంటే ఇప్పుడు మేము బనానా లీఫ్‌లో ఫుడ్ సర్వ్ చేస్తాం. సో అది ఎందుకు దానికొక రీజన్ ఉంది. దానికొక ఫైట్ ఉంది. పెద్ద ఫైట్ ఉంది. మేము ఒక చిన్న లడ్డూ ఇస్తాం. స్వీట్ తిన్న తర్వాత ఒక లడ్డు తినాలండి. అట్లా సో మెనీ థింగ్స్. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఈ ఫుడ్ అమ్మాల నుంచి ఇట్లనే ఎందుకు అమ్మాలే దాకా సో మెనీ థింగ్స్ మేము ఆర్&డి చేసినాం. అంటే చెప్తే ఈజీ అనిపిస్తది. కానీ చాలా హర్డిల్స్, చాలా ఫైట్స్, కొన్ని రోజులు మేము పార్ట్నర్స్ మాట్లాడుకోకపోతుండే, రాకపోతుండే ఎవరు. ఇలా సో మెనీ థింగ్స్ అయినాయి. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. ముందు గ్యారంటీగా ఖచ్చితంగా అందరితో నేను షేర్ చేసుకుంటాను.